హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. వీరికి మాత్రం అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం లేదండి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో అయితే అనుకోండి, లేదా ఇంకేదైనా అనుకోండి. ఎందుకంటే మనకి నిన్నటికి ఇవాళకి రోజు రోజుకి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే గనక వీరికి మాత్రం ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే రాదండి. వీరికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వస్తున్నాయండి. వీరికైతే పంపిణీ చేయబోతున్నారు. ఎవరికి చేస్తున్నారు ఏంటని చెప్పేసి వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు పెన్షన్ వస్తుందా రాదని చెప్పేసి. రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరిగినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 24,000 మంది అయితే మనకి మామూలుగా అయితే తాత్కాలికంగా అయితే ఆపేశారండి. వారికైతే పెన్షన్లు అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్‌లకు వచ్చిన తర్వాత 4,00,000 మంది స్క్రీనింగ్ టెస్ట్‌లకు వచ్చారు. 4,76,000 మంది దాకా వచ్చారు. వచ్చిన వాళ్ళలో 1,08,000 మందికైతే అర్హత అయితే కోల్పోయారండి. 1,08,000 మంది అర్హత కోల్పోతే ఇక్కడేంటంటే ఫర్దర్‌గా చూసుకుంటే గనక ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడ అర్హత కోల్పోయారని చెప్పేసి వారందరూ కూడా ఇక్కడ అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారండి. అంటే ఇక్కడ 1,35,000 పైగా అయితే ఇక్కడ అప్పీల్ చేసుకున్నారని చెప్తున్నారండి. అంటే చాలామందికి మిస్టేక్‌లీ కూడా చాలామందికి అర్హత కోల్పోయారని చెప్పేసి అయితే ఇక్కడ ఆరోపణలైతే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ అప్పీల్ చేసుకోవడం అంటే ఇప్పుడు రూ. 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి రూ. 6,000 పెన్షన్ వచ్చిందనుకోండి, వారైతే అప్పీల్ చేసుకుంటారండి. ఎందుకంటే మాకు రూ. 15,000 పెన్షన్ కదా, 6,000 వచ్చిందని చెప్పేసి. అలాంటోళ్ళు కూడా ఉంటారండి. చాలామంది ఏంటంటే పెరిగినా, తగ్గినా కూడా అప్పీల్ చేసుకుంటారు. చాలామందికి పెన్షన్‌లు ఆగిపోయినాయి కదండీ ప్రైమరీగా చూసుకుంటే. అలాంటి వారందరూ కూడా ఇక్కడ అప్పీల్ చేసుకోవడం జరిగిందండి. కాబట్టి అప్పీల్ చేసుకున్న వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కూడా మరో 30 రోజుల్లో అయితే సాల్వ్ చేయడం అయితే జరుగుతదండి. అంటే ఇక్కడ చాలామంది నోటీసులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఉంటారో అధికారులను అప్లై చేసుకోవడానికి 30 రోజుల టైం అయితే ఇచ్చారండి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ తీసుకున్నారనుకోండి, వచ్చే నెల ఈ తేదీలోపు మీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. గ్రామాల్లో చూసుకుంటే గనక గ్రామ పరిధిలో చూసుకుంటే ఎంపీడీఓ వారికైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అర్బన్ ఏరియాలో చూసుకుంటే గనక, సిటీ ప్రాంతాల్లో చూసుకుంటే గనక కమిషనర్ గారికైతే మీరైతే ఈ అప్పీల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా చేసుకుంటే గనక వాళ్ళైతే మీ ప్రాబ్లమ్ అనేది అతి తక్కువ కాలంలోనే వెంటనే కూడా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం అయితే జరుగుతదండి. అంటే ఎక్కడైతే మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారో మళ్ళీ అదే ఏరియా హాస్పిటల్‌కి మిమ్మల్ని అయితే ఈ టెస్టులకైతే పిలుస్తారండి. వేరే డాక్టర్ల చేత టెస్టులైతే మళ్ళీ కండక్ట్ చేయడం, మళ్ళీ మీకు న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతదండి. ఒకవేళ గనక నిజంగా రిజల్ట్స్ మారిందనుకోండి, మీకు పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చిందనుకోండి, కంపల్సరీ మీకైతే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతదండి. మీ యథావిధిగా ఫస్ట్ పెన్షన్ ఏ విధంగా ఉండిందో అలాగా కంటిన్యూ అవుతదండి. వచ్చిన డేటా ప్రకారమే మీకనేది పెన్షన్ అనేది మారుతుంది గానీ, ఇక్కడ మామూలుగా ఇది క్యాన్సిల్ చేసి ఓల్డ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎటువంటి రూలు లేదు. ఎటువంటి అప్డేట్ కూడా లేదండి. కాబట్టి టెస్ట్ చేసిన తర్వాత, స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు గనక కంపల్సరీ రిజల్ట్స్ ఉంటే గనక, రిజల్ట్ వస్తే గనక, ఎలిజిబిలిటీ ఉంటే గనక మీకనేది పెన్షన్ అయితే ఇస్తారండి. ఈ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందండి. కంపల్సరీ ఎవరైతే నోటీసులు అందుకుంటారో అందరూ కూడా 30 రోజుల్లోగా ఈ అప్పీల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అందరూ కూడా ఎంపీడీఓ వారికి అప్పీల్ చేసుకోవాలి. అదేవిధంగా కమిషనర్ గారికైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కంపల్సరీ 30 రోజుల్లోనే మీరైతే అప్పీల్ చేయగలిగితే, తర్వాత అప్పీల్ చేయలేరండి. ఏ రిజల్ట్స్ ఉన్నదో ఆ రిజల్ట్స్ బట్టి మీరైతే కంటిన్యూ అవ్వాల్సి అయితే ఉంటుందండి. చాలామంది పెన్షన్స్ కూడా కోల్పోయారండి. అది గుర్తుపెట్టుకున్న అందరూ కూడా 1,08,000 మంది అయితే ఇక్కడ పెన్షన్స్ అయితే అర్హత అయితే కోల్పోయారు. వారికైతే పెన్షన్ అయితే ఇవ్వరండి. ఇక అదే విధంగా ఎవరైతే పెన్షన్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి అప్పీల్ చేసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా డేటా మారితేనే వారికైతే యథావిధిగా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతదండి. లేదంటే గనక ఏ డేటా ప్రకారం పెన్షన్ వస్తుందో ఆ డేటా ప్రకారం అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతదండి. ఇక రాష్ట్రంలో చూసుకుంటే గనక ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది ప్రెజెంట్ అయితే కొనసాగుతూ ఉందండి. చాలామంది అప్పీల్ చేసుకున్నారండి. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్‌లకి రాలేదో అలాంటోళ్ళందరూ స్క్రీనింగ్ టెస్ట్‌లకి వస్తేనే వారికి అనేది పెన్షన్ ఇవ్వాలా? వద్దా? అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ డిసైడ్ చేసుకోవడం అయితే అవుతది. ఎందుకంటే మనకి నిన్నటి రోజున చూసుకుంటే వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎవరికైతే అర్హులున్నారో అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అర్హులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్‌లయితే పంపిణీ చేయబోతుంది. దీంతో పాటు ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే గనక జిల్లా కలెక్టర్ల పైన ఇక్కడైతే బాధ్యత అయితే పెట్టారండి. మీ జిల్లాకి సంబంధించి ఎంతమందికి పెన్షన్‌లు ఇష్యూ అవుతున్నాయి ఏంటని చెప్పేసి వారందరికీ కూడా ఎవరైనా అర్హులుంటే గనక, అర్హులు అయ్యి ఉండి ఒకవేళ గనక మిస్టేక్‌లీ వారికి పెన్షన్ రావట్లేదు అని ఉంటే గనక, ఒకవేళ అర్హులై ఉన్నారు, మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆహ్,
కంపల్సరీ అలాగా మిస్టేక్‌లు ఏమన్నా సిస్టమ్ ప్రాబ్లమ్ వల్ల ఏమైనా మిస్టేక్‌లు వస్తే గనక ప్రాబ్లమ్ వస్తే గనక అలాంటోళ్ళందరికి కూడా జిల్లా కలెక్టర్‌ల చొరవతో వారికైతే పెన్షన్‌లనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇచ్చేయడం అయితే జరుగుతదండి. మిస్టేక్‌లు అయితే గనక ప్రాపర్‌గా వారికి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి తేలితే గనక ఇవ్వడం అయితే జరగదండి. ప్రాపర్‌గా వారికి ఎలిజిబిలిటీ లేదు అన్నీ ఉంటే గనక ఇవ్వడం అయితే జరగదు. ఎలిజిబిలిటీ ఉంటే గనక కంపల్సరీ ఒకవేళ గనక సిస్టమ్ మిస్టేక్ అయితే గనక ఇక్కడ టెస్టులు చేయడంలో కావచ్చు, సర్టిఫికేట్ ఇష్యూ కావడంలో కావచ్చు, ఇంకేదన్నా మిస్టేక్‌లు వస్తే గనక వారికైతే యథావిధిగా వారికైతే పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారండి. అదేవిధంగా ఎక్కువ తక్కువ వచ్చిన పెన్షన్‌లు కూడా ఇక్కడైతే చూస్తారండి. అది జెన్యూన్‌గా ఉంటే గనక వాళ్ళకి కూడా పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం అయితే జరుగుతది. ఈ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్‌లు ఇవ్వాలని జెప్పేసి, అందరికీ కూడా న్యాయం జరగాలని జెప్పేసి ఎవరైతే పెన్షన్ ఎలిజిబుల్ అవుతున్నారో, ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అలాంటోళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత కలెక్టర్ల పైన పెట్టారండి. ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్‌లయితే దీన్ని సమీక్షిస్తారు. వాళ్ళైతే వారి పర్యవేక్షణలో అయితే అందరికీ కూడా ఈ పెన్షన్‌లనేది పంపిణీ చేయడం అయితే జరుగుతదండి. అందరూ కూడా ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవారైతే కంగారు పడాల్సిన ఇష్యూ అయితే లేదండి. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు మీ ఓల్డ్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రెజెంట్ మీరు ఆల్రెడీ వ్యక్తి ఎవరైతే ఉంటారో వ్యక్తి కనబడుతూ ఉంటారు కాబట్టి అందరికి కూడా పెన్షన్ అనేది వస్తదండి. మీకు డిజబిలిటీ కూడా మీరు చూపించుకుంటే కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేది మీకు తెలుసు కదండీ! కంపల్సరీ 40%, 40% అబోవ్ ఉంటే గనక రూ. 6,000 పెన్షన్ అనేది మీకొస్తుందండి. అదేవిధంగా 85% అబోవ్ ఉంటే గనక అది కూడా లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ ఉండి, ఇక్కడ మీకేంటంటే కండరాల బలహీనత కావచ్చు, ఇక పర్టిక్యులర్‌గా ఫ్రీ పారాలిసిస్ కావచ్చు, యాక్సిడెంట్ల ద్వారా మీకు కాళ్ళు, చేతులు ఏమైనా లాగినా లేదా కాళ్ళు, చేతులు ఎలా డ్యామేజ్ అయినా ఇట్లాంటివి మీకు బండికే పరిమితం అవుతారు కదండీ! వీల్ చైర్‌కి. అదేవిధంగా మంచానికే పరిమితం అవుతారు కదండీ! అలాంటి సిట్యుయేషన్‌లో మీకైతే 85% అబోవ్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే గనక కంపల్సరీ మీకైతే ఈ ఆప్షన్‌లో రూ. 15,000 పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతదండి. ఇక మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మీకు చెవు ప్రాబ్లమ్ గాని, కన్ను ప్రాబ్లమ్ గాని, ఇంకా ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ! అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కంపేర్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే గనక ఆ ఆప్షన్స్‌లో మీకు 85% ఉన్న 90% అబోవ్ ఉన్నప్పటికీ కూడా మీకైతే రూ. 6,000 పెన్షన్ మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతదండి. ఎందుకంటే మిగతా ఆప్షన్స్‌లో లేదండి. ఓన్లీ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్‌లో మాత్రమే ఉంది. ఇందులో కూడా సబ్ కేటగరీస్ ఏంటంటే ప్రీ పారాలిసిస్ అండి. యాక్సిడెంట్స్ ద్వారా అది అది అదేవిధంగా ఆహ్, ఆహ్, మస్ మస్ మస్కులర్ అదేవిధంగా నరాల బలహీనత అండి. నరాల బలహీనత వల్ల కావచ్చు. ఇలా ఈ 3 కేటగిరీల ద్వారా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. రూ. 15,000 అనేది. మిగతా ఆప్షన్స్‌లో అయితే ఇవ్వలేదండి. ఈ జస్ట్ ఏంటంటే సబ్ కేటగిరీ 3 ఇచ్చారు. దీంతో పాటే మనకి మెయిన్ కేటగిరీ ఏంటండి లోకోమోటర్ ఆర్థోపెడిక్. ఇక అదే విధంగా దీనికి కాకుండా ఇంకా మనకి 4 కేటగిరీస్ ఉంటాయండి. ఇది కాకుండా మొత్తం 5 కేటగిరీస్ అండి. 5 కేటగిరీస్‌లో ఒక కేటగిరీలో మాత్రమే రూ. 15,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతది. మిగతా 4 కేటగిరీలో కూడా రూ. 6,000 పెన్షన్ మాత్రమే వస్తదండి. మనకి 90% అబోవ్ ఉన్నప్పటికి, 85% అబోవ్ ఉన్నప్పటికి కూడా. ఇది గుర్తుపెట్టుకుని అందరూ కూడా. సో, ఈ రకంగా ఏంటంటే రూ. 15,000 పెన్షను, అదేవిధంగా రూ. 6,000 పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతది. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పెన్షన్‌లయితే పంపిణీ చేస్తారండి. పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీరైతే పెన్షన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, అదే దివ్యాంగ్ పర్సన్స్ అయితే గనక కంపల్సరీ మీ యొక్క దివ్యాంగ్ సర్టిఫికేటు కంపల్సరీ మీ దగ్గర పెట్టుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్స్ వస్తేనే మీకైతే పెన్షన్‌లయితే పంపిణీ చేయడం జరుగుతది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆగస్టులో మనకి కొంతమంది పెన్షన్స్ అయితే తాత్కాలికంగా డిజేబుల్ చేశారు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్‌లకి రాలేదో అలాంటి వాళ్ళందరూ పెన్షన్‌లు కూడా డిజేబుల్ చేయడం జరిగిందండి. వారికైతే పెన్షన్‌లయితే ఇవ్వడం అయితే జరగదని గుర్తుపెట్టుకోండి. అది కూడా మీరైతే క్షుణ్ణంగా అయితే మీరు పరిశీలిస్తే మీకు ఇస్తారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి డేటా అనేది రిలీజ్ అవుతదండి. ఇవాళ మేబీ రిలీజ్ అవ్వచ్చు డేటా అనేది. ఇవాళ అయితే ఇక్కడ ఎక్సెల్ షీట్స్‌లో డేటా అనేది వస్తది. ఆ డేటా ప్రకారం చూసుకుంటే గనుక ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో పెన్షన్‌లు ఇవ్వాలని చెప్పేసి వారికైతే పెన్షన్‌లయితే ఇవ్వడం జరుగుతది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక, ఆ ప్రాబ్లమ్స్ ఉంటే గనక జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలు జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతదండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతదండి. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ లేకుండా పంపిణీ చేయాలని ఇక్కడ ప్రభుత్వం సూచించింది జిల్లా కలెక్టర్‌లే బాధ్యత అని చెప్పింది. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ